హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేద్దామని ఇంకా ఓపెన్ చేశానన్నమాట. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇవి. మీడియం సైజే తీసుకున్నాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఎందుకంటే ఇంకా పిల్లలు అసలు ఉంచరు. ఇప్పటికే అంతా పాడు చేసేసారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్. అందుకే ఊరికే అలా అలా హ్యాపీనెస్ కోసం అలా పెడదామని తీసుకున్నాము. ఇక్కడ బాల్స్ గూడా తీసుకొచ్చామన్నమాట డెకరేట్ జేయడానికి. ఇంకా చాలా తీసుకుందాం అనుకున్నా గానీ వాళ్ళసలు ఉంచరు. అన్నీ తీసేసి పడేస్తా ఉంటారు. ఆ కవర్స్ అవన్నీ తీసేస్తా ఉంటారు. అందుకే కొన్నే తీసుకున్నాను. అన్నీ వేస్ట్ చేస్తది. సియ అస్సలు ట్రీకి ఉంచదన్నమాట. ఇక్కడైతే ఇంకా డెకరేషన్ చేస్తున్నామన్నమాట. ఇక్కడ పిల్లలు గూడా నాకు హెల్ప్ జేస్తున్నారు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. క్రిస్మస్ ట్రీ ఓపెన్ చేయగానే ఎప్పటినుండో అడుగుతున్నారు, మమ్మీ క్రిస్మస్ ట్రీ ఎప్పుడు పెడతావు? క్రిస్మస్ ట్రీ ఎప్పుడు పెడతావు? అని. ఇంగా అసలు కుదరలేదు. ఇవాళైతే పెట్టేస్తున్నా అన్నమాట. ఇక్కడ రియా గురించి తెలుసు కదా! ఇంకా వీడియో ముందుకొచ్చి ఏదేదో ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉంటది. అంటే క్రిస్మస్ ట్రీ నేను పైనుండి తీసిన తర్వాత ఒకసారి వాష్ చేశాను. ఎందుకంటే కొంచెం డస్ట్ పడుతుంది కదా! వాటర్‌లో తీసి ఇంకా ఆరబెట్టానన్నమాట. అప్పుడు ఫ్రెష్‌గా మంచిగుంటుందని. ఇక్కడైతే ఇంకా పిల్లలైతే హడావిడి చేస్తున్నారు. అసలు ఇటొకరు ఇంకా ముగ్గురు వాళ్ళే చేస్తున్నారు. నాకన్నా ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ఎక్సైట్‌మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు అనిపించింది కొంచెం పెద్దగా తీసుకుంటే బాగుండేది. అంటే కొంచెం చిన్నగా అయిపోయింది కదా! అని అనిపించింది. అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు ఇది సరిపోతదిలే, వాళ్ళు అంతా హడావిడి చేసి పడేస్తా ఉంటారు, ఉంచరనుకున్నా గానీ, ఇప్పుడు కూడా అలానే చేస్తారు గానీ కొంచెం పెద్దదయితే మనకు గూడా ఇంట్లో కొంచెం చూడ్డానికి గూడా మంచిగుంటుంది గదా! లుక్ వైస్ గూడా. మన క్రిస్మస్ గదా! 1 ఇయర్‌కి ఒకసారి వస్తుంది గదా పండగ. ఇట్లా మనం ఇంట్లో కొంచెం క్రిస్మస్ పండగ చేసుకున్నట్టుంటుంది గదా! మనకు గూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటే. ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. వీళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేపిచ్చి రెడీ చేసి లంగా జాకెట్ అయితే వేశానన్నమాట. ఇలా ముగ్గురికి ఒక శారీ ఉంటే కుట్టించామన్నమాట పిల్లలకి. అలా డైలీ వేర్‌లాగా ఎటు బయటికెళ్ళేటప్పుడు ఎయ్యను గానీ, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సీఏకి ఎక్కువ లెహెంగాస్ అంటే ఇష్టమన్నమాట. ఎప్పుడన్నా అడిగితే ఇంకా ఇలా వేస్తా అన్నమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసం. ఇక సీఏ చూడండి ఇక్కడికొచ్చి ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తా ఉన్నాయి, స్మైల్ ఇస్తా ఉంది. ఇంకా మొత్తానికైతే డెకరేషన్ అయితే అయిపోతుంది. వీళ్ళతో నాకైతే తలనొప్పి తగ్గిపోయిందనుకుంటా. ఎందుకంటే, అమ్మో! డైలీ నన్ను ఏదన్నా ఒక పని చేసుకుంటుంటే కిచెన్‌లో మమ్మీ క్రిస్మస్ ట్రీ పెట్టు, మమ్మీ క్రిస్మస్ ట్రీ పెట్టు, లైట్స్ పెట్టు, లైట్స్ పెట్టు ఇదే పని చెప్పారు. అందుకే ఇంకా ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా అయితే డెకరేట్ చేశాము. కింద గూడా బాగుంది గదా! అది గూడా తీసుకున్నామన్నమాట మేము. మ్యాట్ గూడా. చాలా బాగా సెట్ అయిపోయింది ఇంకా రెండిటికైతే. నేను క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు డెకరేట్ చేయడానికి లైట్స్ గూడా ఆర్డర్ పెట్టానన్నమాట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ గూడా. అవి గూడా ఇక్కడ పెడదామని ఇంకా ఓపెన్ చేశాను. పిల్లలైతే క్రిస్మస్ ట్రీ పెట్టినందుకు ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ సియా అంతా ఇల్లంతా హడావిడిగుంది. ఇదంతా డెకరేట్ చేశాం గదా! అంతా పిచ్చి పిచ్చిగుంటే సియా ఊడుస్తా అని చీపురు తీసుకొస్తుంది. వద్దులే అమ్మ అక్కడ పెట్టి నేను ఊడ్చుకుంటా అని చెప్పాను. ఒక స్టార్ గూడా తీసుకున్నాము. ఇక రెడ్ స్టార్ అదెక్కడ పెట్టాలనో అర్థం కావట్లేదు. ఆహ్, ఇక్కడ దియ అయితే ఇలా బావుంటుంది గదా! అని చెప్తుంది. వద్దని చెప్పాను. ఇక లైట్స్ గూడా నేను ఆర్డర్ పెట్టా అని చెప్పాను గదా! చాలా బావున్నాయి. నాకైతే చాలా బా నచ్చింది అది క్వాలిటీ అయితే. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను గానీ చాలా బావుంది. చాలా ఫోకస్ గూడా ఇస్తుంది లైట్స్. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇక్కడ నేను స్టార్స్ పెట్టానన్నమాట. ఇలా అయితే సెట్ జేస్తున్నాను. ఫస్ట్ ఇటు సైడ్ పెట్టాను. కానీ అక్కడ క్రిస్మస్ ట్రీ సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ ఇక్కడ టీవీ దగ్గర సెట్ చేశా అన్నమాట. ఏదో అలా ఉంటదిలే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసమని అలా సెట్ జేస్తున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ పెట్టండి నాకు. చూడండి
ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. అంటే సింపుల్‌గా ఉన్నా కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. లైట్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు లైట్స్. ఇలా ఆఫ్, ఆన్ అలా కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఒక బటన్ ఉంటుంది. నాకైతే ఇలా వచ్చిందనమాట. డెకర్ అయితే చాలా బాగుంది. లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి స్టార్స్ అంటే మనం క్రిస్మస్ కాబట్టి నేను స్టార్స్ పెట్టాను. ఇంకా హిందూస్ వాళ్ళకైతే ఇక దీపాల్లాగా ఆ మోడల్‌లో కూడా ఉన్నాయన్నమాట. నేను అవి ఆర్డర్ పెట్టలేదు. ఇవే సెలెక్ట్ చేశానన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ గ్రీన్ లీవ్స్ కూడా సెట్ అయినాయి కదా! మీకెలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్‌లో. ఇక్కడ అయితే ఇంక పిల్లలు ఫోటో తీయమని చెప్పారు. అందుకే ఫోటో తీస్తున్నాను వీళ్ళని. సీఏ చూడండి అసలు వీళ్ళకంటే ఫస్ట్ సీఏనే ఉంటది. అద్భుతం! ఫెంటాస్టిక్! ఇంకా డిసెంబర్ మంత్, జనవరి మంత్ పెట్టి ఇంకా తీసేస్తాం కదా! మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా నేను ఇంకో సెట్ కూడా ఏద్దాం అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి. అంటే ఎలా వస్తాయో ఏమో అని ఒకటే ఏసాను. కొంచెం షార్ట్ అయిపోయింది. ఇంకా లాంగ్ అయితే చాలా బాగుండేది. ఇంకా నేను బెలూన్స్ అవి ఇవి ఇంకా ముందు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా డెకరేషన్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా క్రిస్మస్ ట్రీ డెకర్ అయిపోయింది. ఇంకా నేను చపాతీ చేద్దామని పిండైతే కలుపుతున్నాను ఇక్కడ నైట్‌కి. ఆహ్, చపాతీ చేసి ఇంకా పిల్లలు ఆడుతున్నారు. నేనిక్కడ కిచెన్‌లో ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. పిండైతే ఇలా కలిపి పెట్టి పక్కకు పెట్టాను. కొన్ని గిన్నెలుంటే ఇంకా ఫాస్ట్‌గా గిన్నెలు కూడా కడిగేసానన్నమాట. చాలా గిన్నెలైతే పిల్లలు కదా! చిన్న పిల్లలు కదా! ఏదో ఒకటి తిని అలా పడేస్తూనే ఉంటారు. ఇంకా మార్నింగ్ మళ్ళీ నైట్ అన్నా ఈవినింగ్ అన్నా కంపల్సరీ నేను గిన్నెలైతే తోమేసుకుంటాను ఎప్పటిదప్పుడే. ఇంక అలానే పెండింగ్ పెడితే చాలా అయితే మళ్ళీ నాకే కదా! ఇబ్బందయితది మళ్ళీ చాలా తోమాలంటే. ఇకైతే ఫాస్ట్‌గా చపాతీ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్‌తో ఇంకా మిమ్మల్నయితే ఎంటర్‌టైన్ చేస్తామన్నమాట. నేను, పిల్లలు ఇంకా వీడియోస్‌లో. తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. మర్చిపోకండి. మీరు నా ఛానల్‌కి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. నాకు గూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది గదా! ఛానల్‌కి మాత్రం తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి. ఇలానే మంచి మంచి వీడియోస్ ఇంకా పిల్లలతో పెడతా ఉంటాను. కొంతమందయితే కామెంట్ పెడుతున్నారు. అక్క మీ వీడియోస్ పిల్లలు బావుంటారు అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.